అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టగానే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ఆయన సంతకం చేశారు. తొలి 8 ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం పెన్నుని జనంలోకి విసిరేసి ఉత్సాహపరిచారు. దీంతో పాటు మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరు కావాలన్న ఆదేశాలున్నాయి. అంతేకాదు కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25% అదనపు సుంకం విధించనున్నట్టు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. క్యాపిటల్ భవనంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 1500 మందికి పైగా బాధితులకు ఉపశమనం కలిగిస్తామని పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగింది. ఈ మేరకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ తొలగించారు. గత అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఏఐ అభివృద్ధి ప్రయోగాలపై నియంత్రణలు ఉండేవి. సరిహద్దు గోడ సామగ్రిని విక్రయించాలన్న బైడెన్ ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా ఈ గోడ సామగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు. దేశంలో ఆడ, మగ 2 జెండర్లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. మహిళల క్రీడలో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తామని చెప్పారు ట్రంప్. చైనా కంపెనీ టిక్టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ 75 రోజుల సమయం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు ఆ యాప్లో 50% వాటా ఉండాలని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి టిక్టాక్ పేరెంట్ కంపెనీకి దీనిని విక్రయించేందుకు జనవరి 19 వరకు గతంలోనే గడువిచ్చారు. బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించడాన్ని ట్రంప్ సీరియస్గా తీసుకున్నారు. దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ వాహనాలపై ట్రంప్ నిర్ణయం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా యజమాని మస్క్కు కొంత షాక్ ఇచ్చింది. 2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం 50% విద్యుత్ వాహనాలు ఉండాలంటూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు. ఇది విద్యుత్ వాహనాల తయారీలో అగ్రస్థానంలో ఉన్న మస్క్కు కొంత నిరాశ కలిగించేలా ఉంది.